అందరికీ శరణు శరణార్థులు. భక్త కనకదాసుల వారి జీవన సందేశంలో కనకదాసుల వారి జీవనంలో జరిగినటువంటి కొన్ని అద్భుత విషయాలను చాలామంది ప్రజల నోళ్లల్లో నానుతున్నటువంటి విషయాలను గురించి మనం మాట్లాడతాం. చాలామంది గొప్పవాళ్ళు చరిత్రలో మనం చూస్తే గౌతమ బుద్ధునితో మొదలుకొని కనకదాసు, అలాగే పురంధరదాసులు వాళ్ళు, తర్వాత భక్త కబీర్, అలాగే రామానందుల వారు, ఇలా అలాగే మధ్వాచార్యులు, శంకరాచార్యులు, వీళ్ళ యొక్క జీవిత చరిత్రలో చాలా చాలా అద్భుతాలు జరిగినాయని మనం చదువుకోవడం జరుగుతూ ఉంది. ఇవన్నీ వాస్తవాలా కావా, వీటిపైన మనము చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అద్భుతాలు నిజంగా జరిగాయా, లేకపోతే కావాలని సృష్టించారా, లేకపోతే వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం కోసమే కొన్ని అతిశయోక్తులుగా చెప్పారా? వీటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటే భక్త కనకదాసుల వారి జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. భక్త కనకదాసుల వారి జీవితంలో 3-4 సంఘటనల్ని పుస్తకాల్లోనూ పురాణాల్లోనూ కొంతమంది చెప్పడం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే కనకదాసుల వారు అంటూనే మనకి గుర్తొచ్చేది చాలామంది ఉడిపిలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని మఠం. శ్రీకృష్ణుడు ఒకసారి కనకదాసుల వారు వెళ్ళినప్పుడు దర్శనానికి ఎక్కడున్న వాళ్ళు అనుమతించకపోతే దూరం నుంచి ఆయన శ్రీకృష్ణుని పొగుడుతూ కీర్తన చెప్పడం, ఆ కీర్తనలకి ఆయన దాసోహమై పూర్వాభిముఖంగా ఉన్నటువంటి కనకదాసు విగ్రహం పశ్చిమకి తిరిగి ఆయనకి దర్శనం ఇచ్చింది అని చెప్తారు. ఇది నిజమేనా కాదా చూద్దాం. చారిత్రకంగా కొన్ని విషయాలు మనం గమనిస్తే, మొట్టమొదట కనకదాసుల వారు వ్యాసరాయల వారి శిష్యులు. వ్యాసరాయల వారికి విజయనగరంలో, అప్పుడు విజయనగర సామ్రాజ్యాల కాలంలో, అక్కడ శ్రీమఠంలో కనకదాసుల వారు శిష్యత్వాన్ని స్వీకరిస్తారు. వ్యాసరాయల వారు ఆయన అప్పటికి ఒక ముసలి వయసు అయింది, అంటే వృద్ధాప్యంలో ఉంటాడు. వ్యాసరాయల వారు తిరుపతిలో చాలా సంవత్సరాలు జీవిస్తారు. అక్కడే ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ అక్కడే చాలా సంవత్సరాలు గడుపుతాడు. అది సాళవ నరసింహరాజు కాలంలో తిరుపతిలో ఉన్నటువంటి వ్యక్తి. కొన్ని విషయాల కోసం కృష్ణదేవరాయలు తన ఆస్థానానికి ఆహ్వానిస్తాడు వ్యాసరాయల్ని. ఆయన గుర్తుగా, వ్యాసరాయలకి గుర్తుగా మదనపల్లి దగ్గర వ్యాస సముద్రం అనే చెరువును కూడా కట్టిస్తాడు కృష్ణదేవరాయలు. ఆ రకంగా కృష్ణదేవరాయల యొక్క ఆహ్వానాన్ని మన్నించి హంపికి వస్తాడు వ్యాసరాయల వారు. అక్కడ ఒక మఠాన్ని నిర్మించుకుంటాడు. ఆ మఠంలోనే మన కనకదాసుల వారు శిష్యుడిగా ఉంటాడనమాట. ఇక్కడ కనకదాసుల వారితో పాటు పురంధరదాసులు కూడా శిష్యత్వం స్వీకరిస్తారన్నమాట. పురంధరదాసు, కనకదాసు మరియు మరొకరైనటువంటి వాదిరాజులు. ఈ వాదిరాజు అనే ఆయన శిష్యుడు కూడా వ్యాసరాయలతో ఉంటాడు. కాబట్టి పురంధరదాసు, వాదిరాజులు, కనకదాసు, వీళ్ళు ముగ్గురు కూడా చాలా స్నేహితం ఉంటుంది అన్నమాట. వీళ్ళ మధ్య మంచి ఫ్రెండ్స్గా ఉంటారు. కనకదాసు యొక్క ఆ విద్యని, ఆ దాసత్వాన్ని, ఆ సిద్ధిని, వైరాగ్యాన్ని చూసినటువంటి పురంధరదాసులు, వాదిరాజులు విశేషమైనటువంటి గౌరవాన్ని ఇస్తారు కనకదాసుల వారికి. వీళ్ళు ముగ్గురు కూడా చనిపోయేంత వరకు స్నేహం కలిగి ఉంటారు.
ఈ ముగ్గురు శిష్యులు. ఉడిపి క్షేత్రం అనేది ఆ రోజుల్లో పీఠాధిపతులు ఉండేవాళ్ళు. ఉడిపి క్షేత్రానికి పీఠాధిపతులు ఉండేవాళ్ళు. సోదే మఠ తప్ప ఈ సోదే మఠ దానికి చెందినటువంటి వాదిరాజుల వారు, ఆయన వంతు వస్తుంది. ఆయన ఆ పీఠాధిపతి తీసుకుంటాడు. ఉడిపి క్షేత్రంలో ఆయన ప్రధానమైనటువంటి పీఠాన్ని అధిరోహిస్తాడు వాదిరాజుల వారు. వాదిరాజుల వారికి మనం ముందే చెప్పుకున్నట్టుగా కనకదాసుల వారికి మంచి స్నేహం ఉంటుంది. అక్కడ దేవాలయంలో కొన్ని కట్టుబాట్లు ఉంటాయన్నమాట. ఈ సందర్భంలోనే ఈ సంఘటన జరిగినట్టుగా చెప్తారు. ఈ ఈ కథ ఏంటంటే, అక్కడికి కనకదాస్ వారు ఉడిపికి వెళ్ళడం, అక్కడ ఆయనకి లోపలికి ప్రవేశం దొరక్కపోవడం, శ్రీకృష్ణుని దూరం నుంచి దర్శించుకోవడము, బాధపడడం, శ్రీకృష్ణుని యొక్క ఆ భక్తి అంటే మన కనకదాసుల వారి యొక్క భక్తికి మెచ్చినటువంటి శ్రీకృష్ణుడు పశ్చిమాభిముఖంగా తిరిగి ఒక చిన్న గోడ పగలగొట్టుకొని ఒక చిన్న కిటికీ ద్వారా ఆయనకు దర్శనమిస్తాడు అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఇది సార్వజనీకంగా అందరూ దీన్ని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఇది నిజంగా జరిగిందా అనే దానికి సందర్భంగా కొన్ని 2 కీర్తనలు కూడా చెప్తారు. ఒకటి ఏంటంటే కనకదాసు రాసిన కీర్తన, బాగిలను తెరదు సేవెయను కొడు హరియే కూగిదరు ధ్వని కేళలిల్లవే హరియే. అంటే బాగిలను తెరదు, నీ యొక్క దర్శనానికి వచ్చాను, ఆ వాకిలింటి సేవయను కొడు, నాకు ప్రత్యక్షంగా నన్ను ఆశీర్వదించు, నేను కూగిదరు, నేను పిలిచిన నా యొక్క అర్థనాదం నీకు వినబడలేదా స్వామి అనేటువంటి ఒక కీర్తన. ఇది కనకదాసుల వారి యొక్క జీవిత చరిత్రని ఒక సినిమాలో తీశారు కన్నడలో. రాజ్ కుమార్ హీరోగా భక్త కనకదాసు సినిమా తీశారు. ఆ సినిమాలో కూడా ఈ కీర్తన ఉంటుంది. ఈ కీర్తన పాడడంతో శ్రీకృష్ణుడు తూర్పు ఉన్నటువంటి ముఖం పశ్చిమానికి తిరిగి దర్శనం ఇస్తాడనమాట. ఈ సినిమా చూశాను నేను. తర్వాత ఇంకొక కీర్తన, త్వరదు జీవి సబహుదే హరిని చరణగళ అనేటువంటి కీర్తన. ఈ 2 కీర్తనల్ని ఆధారంగా శ్రీకృష్ణుడు మరి ఆయనకి దర్శనం ఇచ్చాడని చెప్తారు. అలాగే దీంట్లో 2 విషయాలు ఏమంటే, ఒకటి ఆ రోజుల్లో కనకదాసు గొప్ప భక్తుడని, ఆయన యొక్క భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు ఆయనకి దర్శనం ఇచ్చాడని, గోడ పగలగొట్టాడనేది ఒకటైతే, రెండవది ఆ దేవాలయ వ్యవస్థ, అక్కడ ఎవరిని లోపలికి రానిరని, శూద్రుల్ని రానిరని, బయట వాళ్ళని రానిరని, అక్కడ ఎవరిని దేవాలయంలోకి ప్రవేశించడానికి అనుమతించడం లేదనేది ఒక చెడ్డ అభిప్రాయం అనేది ఉండడం జరిగిందనమాట. అయితే ఇది చరిత్రలో ఈ కథకి సరైనటువంటి మన్నన దొరకలేదు. ఎందుకంటే ఇది ఎక్కడా రాయలేదు. కనకదాసుల వారు స్వయంగా ఎన్నో కీర్తనలు రాసినప్పటికీ ఆయన ఎక్కడ చెప్పుకోలేదు, నన్ను ఇక్కడ లోనికి రానియలేదని ఆయన చెప్పలేదు. వేరే ఎక్కడ కూడా గ్రంథాల్లో కూడా రాయలేదు. అంతెందుకు వీళ్ళ ఉడిపి మఠానికి చెందినటువంటి గ్రంథాల్లో కూడా ఈ విషయాలు ఎక్కడ గ్రంథస్థం కాలేదనమాట. మరి ఇంత అద్భుతంగా ఆయన కీర్తనలకి స్వామివారు మెచ్చి దర్శనమిస్తే, ఆ దర్శనం ఇచ్చిన తర్వాత అంటే గోడ పగలగొట్టుకొని ఈయనకు దర్శనమిస్తే, దాని తర్వాత అయినా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులు కనకదాసుల వారిని లోనికి పిలుచుకొని గుడిలోకి ప్రవేశించే అవకాశం ఇవ్వచ్చయింది. అయినప్పటికీ కూడా అది కూడా జరిగినట్లుగా మనకి ఇక్కడ ఎక్కడ ఆధారాలు లేవన్నమాట. మరి ఎట్లా దీన్ని ఏ రకంగా మనం చూడాలి? భక్తి అంటే భక్తులు శూద్ర భక్తుల యొక్క
భక్తి ఎంత గొప్పదో అని తెలియజెప్పడానికి కోసం ఇది సృష్టించినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆ రకంగా కనకదాసుల యొక్క గొప్పతనాన్ని దీన్ని బట్టి మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి అద్భుతాల కంటే ఆయన రాసినటువంటి సాహిత్యం గొప్పది. వాళ్ళు మనకు కావాల్సినంత సాహిత్యాన్ని రాసి భావితరానికి అందించి వెళ్ళారు కనకదాసుల వారు. ఉడిపిలో శ్రీకృష్ణ మఠం గురించి మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఉడిపి శ్రీకృష్ణుడి మఠము మామూలు దేవస్థానాల మాదిరి ఆగమాది విషయాలు ఆధారంగా కట్టింది కాదు. అక్కడ వాస్తు కానీ ఇవన్నీ లేవు. అక్కడ ఏమి బలికల్లు, ధ్వజస్తంభము, అంతరాళము, అర్ధమంటపము, ప్రదక్షిణ ప్రతం ఇలాంటివి ఏంటివి లేవు. అక్కడ కేవలము వాళ్ళ యొక్క భక్తి కోసము దాన్ని అక్కడ నిర్మించుకున్నారు అన్నమాట. అది ఒక భిన్నంగా ఉంటుంది. మనం భారతదేశంలో చూస్తే కనుక హిందూ దేవతామూర్తులు, తర్వాత హిందూ దేవాలయాల యొక్క ఆకారాల ప్రకారం ఇది కట్టలే. అంటే నియమ నిబంధనల్ని పాటించి కట్టింది కాదు ఇక్కడ. అది కాకుండా పశ్చిమానికి ఉండేటువంటి విగ్రహాలు చాలా తక్కువ. మనకి కన్యాకుమారిలో ఉత్తరాభిముఖంగా ఉంటుంది అన్నమాట విగ్రహం. అలాగే దక్షిణామూర్తి, శివుని యొక్క విగ్రహం అది దక్షిణామూర్తి, అది కూడా దక్షిణానికి ఉంటుంది అక్కడ. ఉడిపిలో మరి ఎందుకు ఇది పశ్చిమాముఖంగా కనిపిస్తుంది అన్నప్పుడు మధ్వాచార్యుల వారు దీన్ని ప్రతిష్టాపన చేస్తారన్నమాట. ఆయన ఈ దేవాలయం కట్టడానికి ముందు మధ్వాచార్యుల వారికి సముద్రంలో దొరుకుతుంది. ఉడిపిలో ఒక విగ్రహం దొరుకుతుంది కృష్ణునిది. దాన్ని ఆయన అంటే పశ్చిమాన సముద్రంలో దొరికింది కాబట్టి పశ్చిమాభిముఖంగానే ముఖం ఉండాలని శ్రీకృష్ణుణ్ణి అలా స్థాపించినట్లుగా చెప్తారు వాళ్ళు. మనం ఆ శ్రీకృష్ణ మఠానికి వెళ్ళినప్పుడు మహాద్వారము దక్షిణాభిముఖంగా ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత కుడి చేతి వైపు సరోవరం ఉంటుంది, కళ్యాణి ఉంటుంది అనమాట. అలాగే తూర్పు వైపు మఠానికి సంబంధించినటువంటి ప్రవేశ ద్వారం ఉంటుంది. ఆ రకంగా మఠానికి లోపలికి వెళ్ళిన తర్వాత గర్భగుడికి సంబంధించి ఒక భాగంలో మధ్వాచార్యులు, తర్వాత సన్యాసులు వాళ్ళంతా ఉన్నటువంటి ఒక రూములు ఉంటాయన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పటికీ కూడా అక్కడ మాధ్వ మత ఆచారాల ప్రకారము శ్రీకృష్ణుని వాళ్ళు కొలుస్తారు. అక్కడ 8 మంది సన్యాసులు ఉంటారు. ఆ సన్యాసులు మాత్రమే నిత్య అర్చనం చేయాలి. ఇది కేవలము వాళ్ళ కోసమే మధ్వాచార్యులు ప్రైవేటుగా దీన్ని స్థాపిస్తాడనమాట. అది కేవలం మఠానికి సంబంధించినటువంటి ఆస్తి మాత్రమే. ఇది మొత్తం సమాజానికి సంబంధించింది కాదు. ఇది మఠానికి సంబంధించినటువంటి పరంపరలో నిత్య అర్చనకు సంబంధించిన ఆస్తి. ఇక్కడ వాళ్ళు కేవలము పూజారులు మాత్రమే లోపలికి వెళ్ళి ఆ మూర్తిని దర్శించి ఆ మూర్తిని ముట్టుకునే అధికారం ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరికి లేదు. బ్రాహ్మణులకి కానీ, వైశ్యులకు కానీ, అన్ని కులాల వారికి కూడా ముట్టుకునే అధికారం ఉండదన్నమాట. అప్పుడు ఆయన ఆచార్యులు వాళ్ళు శుచితో శుభ్రంగా, అంటే వాళ్ళు పూజ ఇదంతా కూడా ఉండి నియమ నిష్టలతో ఉండి లోపలికి వెళ్ళి ఆ మూర్తిని ముట్టాల్సిందే తప్ప మిగతా వాళ్ళకి అధికారం లేదు. మరి ఇక్కడ కనకనకిండి అని పేరు ఎట్లా వస్తుంది అన్నప్పుడు ఉడిపిలో మాధ్వ మఠ పరంపరలో మన సోద మఠానికి చెందినటువంటి
కనకదాసుల వారి యొక్క మిత్రుడైనటువంటి వాదిరాజుల వారు మఠాధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత ఒకసారి మన కనకదాసుల వారు అక్కడికి రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు ఆయన చాలా సంతోషపడతాడు. సంతోషపడి ఆయనతో కలిసిన తర్వాత నీవెప్పుడు మా మఠానికి వస్తూ ఉండని చెప్పి ఆయన గౌరవార్థం ఆ కిండి ఏదైతే ఉందో కనకన కిండి ఆయన పేరు పెడతాడు కనకదాసు అని, కనకన కిండి అని, ఎందుకంటే మిత్రుని యొక్క గౌరవంతో. అలాగే ఆ కనకదాసు ఉండడం కోసమే, ఎందుకంటే తెలుసు కదా హరిభక్తుడు కదా, గొప్ప హరిభక్తుడు కనకదాసు. ఆ భక్తి తత్వానికి మెచ్చినటువంటి వాదిరాజుల వారు మిత్రుని కోసం శ్రీకృష్ణునికి ఎదురుగా ఒక మఠమే కట్టిస్తాడు, కనక మఠం అని. అక్కడ ఎదురుగా కూర్చొని ఆయన పాటలు పాడేవాళ్ళు. ఆయన కూడా ఎక్కడ బాధపడినట్లుగా లేదు, నన్ను లోపలికి పిలుచుకోలేదనే బాధ లేదు. ఆ రోజుల్లో చాతుర్వర్ణ వ్యవస్థని ఒప్పుకున్నాడు కాబట్టి అందులో వాళ్ళ నియమ నిబంధనల్ని ఆయన కూడా ఒప్పుకొని వాళ్ళని కూడా ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా దూరంగా ఉండి తన కీర్తనలో తనకు కట్టించినటువంటి ఆ మఠంలో కూర్చొని, కనక మఠం అది, కనక మఠంలో కూర్చొని, అంటే ఈ మధ్యకాలంలో ఆ కనక మఠాన్ని తీసేసినారనేటువంటి భావన ఉంది. ఆ కనక మఠంలో కూర్చొని కృష్ణునికి ఎదురుగా కూర్చొని ఆయన చాలా సంవత్సరాలు ఉన్నట్లుగా చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ ఆయన్ని అవమర్యాద చేసినట్టుగా మనకి కనపడదు కనకదాసు. అందులోనూ మిత్రుడైనటువంటి వాదిరాజుల వారు అస్సలు చేయరు, ఆయన చిన్న గౌరవం ఇస్తారు. ఆ రోజుల్లో మొదటి నుంచి కూడా అది పశ్చిమాభిముఖంగానే ముఖం ఉంది, దర్శనానికి చిన్న కిటికీ మాత్రమే ఉందన్నమాట. కాబట్టే కనకదాసుల వారికి అక్కడెక్కడ ఇబ్బంది ఏం కలగలేదు. అలా ఇబ్బంది అయితే ఆయన అన్ని రోజులు అక్కడ ఉండి కీర్తనలు రాసేటువంటి అవకాశం ఉండదన్నమాట. అందులోనూ వాదిరాజులకు చాలా ఆత్మీయ మిత్రుడు. ఒక సందర్భంలో వాదిరాజుల వారు కనకదాసుల వారు వేలూరు చెన్నకేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని మన వాదిరాజుల వారి పైన ఆయన పాటలు కూడా రాసినట్టుగా, కీర్తన రాసినట్టుగా కూడా చెప్తారు. అది మగువు కాణిరన్న మాయద మగువు కాణిరన్న సుగుణ వాదిరాజరే మూ జగవను తన్నుదుర ధూళిట్ట మగువు కాణిరన్న అని ఒక కీర్తన రాస్తాడు వాదిరాజు పైన. ఒకవేళ వాదిరాజుల వారు అతని శిష్యులు శ్రీకృష్ణునికి దర్శనానికి ఇవ్వకపోతే అలాంటి ఒక సహృదయంతో తన మిత్రుని పైన కీర్తన రాసే అవసరం కనకదాసుల వారికి ఉండదు. కాబట్టి ఇది అబద్ధము అని కనకదాసుల వారే చెప్పినట్టుగా ఉంది.